హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము నెక్ తొందరగా అయిపోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే ఇలాంటి బ్లౌజెస్ మనకు తెలిసిన వాళ్ళు చుట్టాలు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఏదన్నా ఉన్నప్పుడు వాళ్ళని అడ్జస్ట్ చేస్తారంటే పైపింగ్ వద్దు, దీనికి పైపింగ్ వద్దని చెప్పారు. అయితే హెమ్మింగ్ కూడా లేకుండా ఇలా తిర్ల మరల వేసుకోవచ్చు అన్నమాట నెక్. అయితే ఇది పొద్దున్న ఇచ్చేది నైట్ నేను కుట్టాను, అర్జెంట్ ఉండేసరికి కుట్టాను. ఇలాగే ఇలా అయితేనే కుడతాను, నాకు బ్లౌజ్ తొందరగా స్టిచ్చింగ్ అవుతుందంటే తను చెప్పారు, అక్క ఎలా మంచిగా ఉంటే అలాగే నీకు తొందర ఏ పని చేసేసుకో, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసరికి నేను ఇట్లా కుట్టాను. నిజం చెప్తున్నాను, ఇలా కుట్టినప్పుడు నెక్స్ అనేటివి ఏదైనా డిజైన్ కానివ్వండి, మామూలు నెక్స్ అయినా సరే ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో అంటే నిజంగా చెప్తున్నాను. రౌండ్ కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా అనేది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంటాయి. కొంతమందికి అర్థం కాదు, ఓన్లీ హెమ్మింగ్ చేస్తేనే బాగుంటుంది, లేకపోతే కాన్వర్సర్ వేస్తేనే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఇలా కూడా స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా బాగా వస్తుంది, పైపింగ్ కూడా వేసినప్పుడు కూడా కావాలంటారు. కానీ ఇలా కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. మీ బ్లౌజెస్ మీరు తొందరగా కుట్టుకోవాలి, ఇలా ఉండాలనుకున్నప్పుడు ఇలా కుట్టేసుకోండి, ఏం కాదు, మంచిగా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ అన్న వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల వర్క్ అనేది త్వరగా అయిపోతుంది, స్టిచ్చింగ్ కూడా చాలా తొందరగా అయిపోతుంది, నీట్గా ఫినిషింగ్ కూడా, నెక్స్ట్ కూడా ఎంత నీట్గా ఉంటాయో చూసుకోండి ఒక్కసారి. ఈ వీడియో అనిపించిందో చిన్న కమెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ చేసుకోండి, నేను వీడియో పెట్టగానైతే మీ దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ చేసుకుంటే మాత్రం అంటే మీరు అనుకోవచ్చు ఇదేంది ఇంత అడ్వర్టైజ్ చేసుకుంటుంది అనుకుంటే, నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోలు అనిపించిన చిన్న కామెంట్ చేయండి. ఇలా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుంటే సరిపోద్ది. రెండు కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలాగే చేసుకోవాలి.